వెల్కమ్ టు andhramix.com. నిర్మాతలకు దర్శకులకు తగాదాలు రావడం, నానా చర్చలు జరిగిన తరువాత సినిమా వివాదాల మధ్య విడుదల కావడం ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో రివాజ్ అయిపోయింది. ఎంతో కాలం నుంచి హిట్ పైర్గా చిత్రాలు తీస్తున్న డివివి దానయ్య, పూరి జగన్నాథులే కెమెరామెన్ గంగతో రాంబాబు విషయంలో దాదాపుగా కొట్టుకున్నంత పని జరిగిపోయింది. దర్శకులు తమ క్రియేటివిటీ ముసుగులో, మోడర్నిటీ అదనపు హంగుల ముసుగులో నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేయటం వలన వచ్చే తగాదాలు నిర్మాతలకు ఖర్చు పెడుతున్నప్పుడు కాకుండా సినిమా అమ్ముడుపోకుండా ఆగిపోయినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు గుర్తుకు రావడం ఒక వింత. అప్పటి నుంచి వారు కొట్టుకోవడం మొదలవుతుంది. అయితే సినిమా తీసినంత వరకు బాగానే ఉంటారు, అట్లీస్ట్ ఉన్నట్టు కనిపిస్తారు. నిర్మాణ వ్యయం అనుకున్న దానికంటే భారీగా మారిపోవడం, తదనుగుణమైన చిక్కుల్లో చిక్కుకొని తగాదాలు పెట్టుకోవడం, ఇలాంటి పితలాటకాలు రాబోయే రోజుల్లో నిర్మాత బండ్ల గణేష్కు కూడా ఎదురవుతాయేమోనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నారు. కమెడియన్ నుంచి హఠాత్తుగా ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిల చిత్రం తీస్తున్నారు. అయితే కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందన్నట్లుగా ఈ సినిమా విడుదల సమయానికి ఎన్నెన్ని తగాదాలు రేగుతాయో ఇప్పుడే ఛాయామాత్రంగా కనిపిస్తుంది. సినిమాకు హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఆ టీం ఇప్పటి నుంచే చాలా పాటు పడుతుంది. పూరి జగన్నాథ్కు 40 లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన లైటర్ను కానుగ్గా ఇవ్వడం ద్వారా బండ్ల గణేష్ తొలి సంచలనానికి తెరతీశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి 11 కోట్లు తీసుకున్న పూరి ఈ చిత్రానికి ఎంత పలుకుతున్నాడో కానీ అంతకు తగ్గకపోవచ్చు.